15 ఆగస్టును రుణమాఫీకి డెడ్ లైన్ గా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బ్యాంకుల నుంచి 4 విభాగాలు 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో సమాచారాన్ని అడిగారు. బ్యాంకుల సిబ్బంది ఇప్పటికే ఆ సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. రుణమాఫీ పథకానికి డిసెంబర్ 9నే కట్ ఆఫ్ తేదీగా తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిన రోజు సోనియా గాంధీ పుట్టినరోజు అయిన డిసెంబర్ 9నే కొత్త ప్రభుత్వం పలు పథకాలు ప్రారంభించిన నేపథ్యంలో ఈ తేదీనే కట్ ఆఫ్ తేదీగా ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వాలు అమలు చేసిన పద్ధతిలోనే రుణమాఫీ అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారు. అసలు వడ్డీ కలిపి 2 లక్షల లోపు బకాయిలు ఎంతుంటే అంత మొత్తం మాఫీ చేస్తారు. అంతకంటే ఎక్కువ ఉంటే 2 లక్షల వరకు మాఫీ అవుతుంది. మిగతాది చెల్లించాల్సి ఉంటుంది. రైతు 1 కంటే ఎక్కువ బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే అన్నీ కలిపి లెక్కిస్తారు. భార్య లేదా భర్త పేర్ల మీదున్న అన్ని ఖాతాల వివరాలు, అప్పులు, వడ్డీలను క్రోడీకరించి రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తారు. గత ప్రభుత్వం బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీని వర్తింపజేయలేదు. అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొన్ని పరిమితులతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు సంబంధించి మాఫీని అమలు చేసింది. తాజాగా ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన ప్రొఫార్మాలో బంగారం రుణాల ప్రస్తావన కూడా ఉంది. అంటే రాష్ట్రంలో రైతులు ఎంత మేర బంగారం తాకట్టు పెట్టి రుణాలను తీసుకున్నారో సమాచారాన్ని సేకరిస్తారు. ఆ రుణ భారం సమాచారం కూడా ప్రభుత్వానికి అందనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాల ప్రస్తావన లేకపోయినా గత కాంగ్రెస్ ప్రభుత్వం తరహాలో పరిమితులతో ఏమైనా బంగారం రుణమాఫీ చేస్తారేమోనని చర్చ జరుగుతోంది. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ పథకం వర్తించదు. డిసెంబర్ 9వ తేదీ కట్ ఆఫ్ తేదీ అయితే అప్పటి వరకు రైతుల పేర్ల మీద ఉన్న బకాయిలను మాఫీ చేస్తారు. 2023 డిసెంబర్ 9వ తేదీ లోపు గత ప్రభుత్వ హయాంలో గత రుణమాఫీ కట్ ఆఫ్ డేట్ తర్వాత ఎన్ని పంట రుణాలు తీసుకున్నా అవన్నీ రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తాయి. ప్రొఫార్మాలో మాత్రం 2024 మే 19 వరకున్న బకాయిల వివరాలను కూడా సేకరించాలని పేర్కొన్నారు. దీంతో 2023 డిసెంబర్ తేదీ వరకున్న బకాయిలు, 2024 మే 19 తేదీ వరకున్న బకాయిల లెక్కింపులను కూడా అధికారులు సేకరిస్తున్నారు.